రేవంత్ రెడ్డికి మళ్ళీ ముఖం చాటేశారు రాహుల్ గాంధీ. ఆగస్టు 24 నుంచి రేవంత్కు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్. రేవంత్ పనితీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనీసం రేవంత్ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఆదానితో రేవంత్ దోస్తీపై రాహుల్ గుర్రుగా ఉన్నారు. పార్టీ లైన్కు భిన్నంగా ఆదానితో ఒప్పందాలపై రాహుల్ ఫైర్ అవుతున్నారు. అప్పటి నుంచి రేవంత్ను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి అపాయింట్మెంట్ పూర్తిగా కరువు అవుతోంది సీఎం రేవంత్ రెడ్డికి. ఆగస్టు 24 అంటే దాదాపుగా 5 నెలల కింద 1-to-1 మాత్రమే కలిశారు. కానీ అప్పటి నుంచి అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా రేవంత్ రెడ్డికి 1-to-1 అపాయింట్మెంట్ దొరకట్లేదు. సో దాని తర్వాత ఆగస్టు 24 తర్వాత వేరే కార్యక్రమాల్లో అక్కడక్కడ కలిసినా కూడా అంతవరకే ఉంది తప్పించి ఒక మాట్లాడడం కోసం పూర్తిగా 1-to-1 అపాయింట్మెంట్ అనేది దాదాపుగా 5-6 నెలల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి. సో రాష్ట్రంలో చాలా ప్రధానమైనటువంటి అంశం క్యాబినెట్ విస్తరణ. ఇంకా 6 క్యాబినెట్ బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో దాంతో పరిపాలన పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ శాఖలకు మంత్రులు లేకపోవడంతో. సో వాటిపైన చర్చించేందుకు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. సో దీంతో క్యాబినెట్ విస్తరణ అనేది మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ప్రదీప్ మనకు మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, ఎన్నోసార్లు దాదాపు కొన్ని 10ల సంఖ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. 1-to-1 అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 5 నెలలు గడిచింది, 6 నెలలు గడుస్తుంది. సో అసలు అపాయింట్మెంట్కు మోక్షం ఉంటుందా ఉండదా, రాహుల్ గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నారు అనే దానిపైన ఎటువంటి చర్చ సాగుతోంది పార్టీలో, రాజకీయ వర్గాల్లో? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను కలిసి ఏదైతే కులగణన రిపోర్టు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చర్చించి తెలంగాణలో ఈ 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నాం, మీరు ముఖ్య అతిథులుగా రావాలని చెప్పడం కోసమే ఢిల్లీ వెళ్ళారు. అందులో భాగంగానే అటు మంత్రివర్గ విస్తరణ అంశం సంబంధించి కావచ్చు, రెండోది అయితే పీసీసీ కార్యవర్గ ఏర్పాటు సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలను కొలిక్కి తీసుకురావాలి లోకల్ బాడీ ఎన్నికల ముందు అనేది ప్రధానంగా కాంగ్రెస్లో నిన్న సీఎల్పీలో జరిగినటువంటి చర్చ. ఆ రకంగానే ముందుకు పోవాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలిసేందుకైతే ఇష్టపడడం లేదు, మొహం చాటేస్తున్నారు. చాలాసార్లు అటు కాంగ్రెస్ ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కూడా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏదైతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక అధికారం సంబంధించి ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ టైం ఇవ్వకపోవడం అనేది ప్రధానంగా కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇతర ఏదైతే కర్ణాటక అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ కలుస్తూ ఉన్నారు. అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కూడా రాహుల్ గాంధీ కలుస్తూ ఉన్నారు. అటు ఇతర పీసీసీ అధ్యక్షులు, ఇతర రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను కూడా కలుస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకు కలవడం లేదు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? దాదాపు 5 నెలల పైగా అవుతుంది. అనేక సార్లు ఆగస్టు 24 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్తనా పర్యటనకు వెళ్ళారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లైన్కు విరుద్ధంగానే వెళ్ళారు. ఏదైతే ఆదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నటువంటి సందర్భంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో పెట్టుబడులు అంటూ, రెండోది స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల సిఎస్ఆర్ ఫండ్ తీసుకోవడం అనేది ప్రధానంగా కాంగ్రెస్లో చర్చ జరిగింది. ఓవైపు పార్లమెంటు ఆదాని వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఒక ద్వంద్వ వైఖరి. సో మీరు అంటున్నట్టుగా ఆదాని దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకోవడం, తర్వాత 100 కోట్ల విరాళం తీసుకోవడం, తర్వాత అదే ఆదానికి వ్యతిరేకంగా ఇక్కడ రాజ్భవన్ దగ్గర ఆందోళన చేయడం. అంటే ఒకే వ్యక్తి పట్ల 2 రకాల వైఖరుల విషయంలో కూడా మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ చాలా సీరియస్గానే దీన్ని పరిగణించినట్టుగా ఉంది. అయితే ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముందు
కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ క్లాస్ పీకడంతో ఆ 100 కోట్ల సిఎస్ఆర్ ఫండ్ను మేము తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన తర్వాతనే ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి. అంతవరకు ఢిల్లీకి రావద్దని కూడా అధిష్టానం హుకుం జారీ చేసిందనేది కాంగ్రెస్లో జరిగినటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఆదాని ఇచ్చారో అవి 100 కోట్లు మేము తీసుకోవడం లేదని ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన గుర్రుగా ఉన్నారనేది కాంగ్రెస్లో ప్రధానంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడుతూ నేను పార్టీ లైన్కు విరుద్ధంగా వెళ్ళలేదు, తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నాకు రాహుల్ గాంధీకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ రేవంత్ రెడ్డికి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం టైం ఇవ్వకపోవడం అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీంతోపాటు కులగణన అంశాన్ని కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఒక డిబేట్గా పనికొస్తుంది అని చెప్పి మేము రోల్ మోడల్గా ఉన్నామని చెప్పడానికి కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఆదేశించారు. ఒకసారి ఏదైతే బోయినపల్లిలో జరిగినటువంటి సభకు కూడా వచ్చి మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భం. అయితే కులగణన చేపట్టినప్పటికీ దానికి సంబంధించి ఫలితాలు రాలేదు, పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది, సొంత పార్టీ ఎమ్మెల్సీ సైతం ఆ రకంగా మాట్లాడడం కూడా పార్టీకి నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో కొంత సరిగ్గా కులగణన అనేది సరైన స్థాయిలో ల్యాండ్ చేయలేదు, దాంతో పార్టీకి ఇబ్బంది వచ్చింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. అనేక అంశాలు కులగణన విషయంలో సొంత ప్రభుత్వంలోనే సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినిపించడం, తర్వాత మంత్రుల వైఖరి పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే రహస్యంగా మీటింగ్లు పెట్టుకొని ఆ మంత్రుల వైఖరి పట్ల వాళ్ళ అసంతృప్తి కక్కడం, ఇవన్నీ కూడా అధిష్టానం అంటే సీక్రెట్ రిపోర్ట్ ఏమైనా తెప్పించుకొని చూస్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ సమన్వయం అనేది సరిగ్గా చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా వైఫల్యం చెందుతోంది అన్నటువంటి దాని పట్ల కూడా రాహుల్ గాంధీ చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోందా? ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానానికి వివిధ రూపాల్లో నివేదికలు వెళ్తానే, మరోవైపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి కాంగ్రెస్లోని కొద్దిమంది సీనియర్ల బ్యాచ్ ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి మూమెంట్స్ను, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి యాక్టివిటీ పట్ల వచ్చేటువంటి వ్యతిరేకతను, క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి సర్వే రిపోర్ట్లను ఎప్పటికప్పుడు అయితే హైకమాండ్కి అయితే చేరుతా ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంలో అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణమని చెప్తా ఉన్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి 5.5 నెలల నుంచి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ పోవడం అనేది కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే మేము అపాయింట్మెంట్ అడగలేదు, మేము రాహుల్ గాంధీని కలవడం లేదని. కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిఎల్పి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీని ఈ సభలకు ఆహ్వానించడం కోసం మేము ఢిల్లీ వెళ్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో మందలించినట్లుగా సమాచారం అంతా ఉంది. ఏదేమైనా మనం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండి ప్రజల నుంచి ఈ స్థాయిలో అంత తక్కువ కాలంలో వ్యతిరేకత ముట్టకట్టుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతే ఎప్పటికప్పుడు తమకు నివేదికలు వస్తున్నాయని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మొహం చాటేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ ప్రదీప్, సీఎం రేవంత్ రెడ్డికి మళ్ళీ ముఖం చాటేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దాదాపుగా 5-6 నెలలుగా 1-to-1 అపాయింట్మెంట్ అనేది ఇవ్వట్లేరు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ. సో ఎందుకు కారణాలు ఏంటి మరి అంటే రేవంత్ రెడ్డి వైఖరి నచ్చకనా, తర్వాత పార్టీలో లేకపోతే ప్రభుత్వాన్ని పూర్తిగా సమన్వయంగా ముందుకు తీసుకెళ్లలేకపోవడమా, ఆదానితో వ్యక్తిగతంగా దోస్తీ చేయడమా, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేరని, తర్వాత ఈ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది మంత్రివర్గ విస్తరణ పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది ప్రభుత్వంలో, ఎందుకంటే దాదాపుగా 14 నెలలుగా మంత్రులు పూర్తిగా లేకపోవడం, దాదాపుగా 6 మంత్రులు ఇంకా ఫిలప్ కావాలి, 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావట్లేదు, మళ్ళీ కూడా రెడ్ సిగ్నలే వచ్చింది. దీంతో తీవ్ర నిరాశ నిస్పృహలో రేవంత్ టీం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది.